ఈ వీడియో నుంచి ఒక ప్రముఖ పత్రికలో మిరప గురించి రాసినటువంటి ఒక బెస్ట్ టాపిక్ చూద్దాము. పంటకు నల్లి ఆదాయానికి ముడత అనే టైటిల్ తోటి ఈనాడు పత్రికలో రాయడం జరిగింది. మిర్చి పంటను చుట్టుముట్టిన తెగుళ్ళు, దిగుబడులపై ఆందోళన చెందుతున్న రైతులు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, అకాల వర్షాలతో తెగుళ్ళు ఆశించి గిడసపారిన లోయలోని ఓ మిరప చేను. దీని గురించి రాస్తూ సున్నాకు సున్నా అన్నట్టుంది మిర్చి రైతుల పరిస్థితి. ఎర్ర బంగారంగా పేరొందిన మిరప గత ఏడాది పర్వాలేదనిపించింది. ఈ ఏడాది మాత్రం కర్షకులను కన్నీట ముంచేలా చేస్తుంది. పోయిన సంవత్సరం ధరలు, దిగుబడులు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో నష్టపోమనే భావనతో అన్నదాతలు ఏడాది సాగు విస్తీర్ణం కొంతమేర పెంచారు. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇంకా మార్కెట్ చేర్చకముందే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓవైపు పంటను తెగుళ్ళు, వైరస్లు చుట్టుముట్టి నల్లి తెగుళ్ళు ఆశించి నిలువున దెబ్బతీస్తోంది. జెమిని వైరస్, బొబ్బర లాంటివి, ఆకుముడత వీటికి తోడు యాడయి ఆశిస్తున్న ఎన్ని నివారణ మందులు పిచికారీ చేసిన ఫలితం లేకపోవడంతో పైగా పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓవైపు దిగుబడి లేక, మరోవైపు ప్రస్తుతం ఆశించిన ధర లేకపోవడంతో సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 6,000 ఎకరాల్లో హెక్టార్లలో సాగు 60,000 హెక్టార్ల సాగు. రాష్ట్రంలో మిరప పంట సాగు ఉత్పత్తుల ఎగుమతిలో గుంటూరుతో పాటు ఉమ్మడి ప్రకాశం కూడా అగ్రగామిగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని దర్శి, అద్దంకి, పర్చూరు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలో ఈ పంట సాగు ఎక్కువ. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 58,000 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 60,000 హెక్టార్లకు పైగా పెరిగింది. గత ఏడాది ధరలు అధికంగా ఉండడంతో రైతులు మొగ్గు చూపారు. ఇటీవల వరుస తుఫాన్లు, అకాల వర్షాలతో మిరప పంటను దెబ్బతీశాయి. చీడపీడల బెడద తీవ్రం కావడంతో ఖరీదైన పిచికారీ మందులు ఉపయోగించిన నల్లి, బొబ్బర, జెమిని ఈ ఆకుముడత తాకపోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. ధరలు సైతం గత ఏడాదితో పోలిస్తే సగం వరకు పడిపోవడంతో రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. అయితే మిరపను అర్ధవీడు మండలంలోని లోయ గ్రామాల్లో ఏటా ముందుగా సాగు చేస్తుంటారు. జిల్లా పరిధిలోని మిరప ఉత్పత్తులను ముందుగా మార్కెట్కు తరలించేది కూడా ఇక్కడే రైతులే కావడం విశేషం. ఆగస్టులో ఎండబెట్టి మిరప సాగు చేయడంతో నవంబర్ నెలలోనే మిరపకాయ కోతలు మొదలు పెడతారు. అంటే ఆగస్టులో మొదలుపెట్టి దీంతో మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని రైతుల నమ్మకం. ఈ సంవత్సరం కూడా అర్ధవీడు మండల పరిధిలోని 32 గ్రామాల్లో సుమారు 2,000 ఎకరాల్లో మిరప సాగు అవగా లోయలోని 7 గ్రామాల్లో సుమారు 800 ఎకరాల్లో పండించారు. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే, మనకి అర్ధవీడులో ముందుగానే వస్తూ ఉంటుంది దిగుబడి. ఎప్పుడు సాగు ఖర్చులు ఎకరాకు ఒకసారి చూసుకుంటే మనం భూమి కవులు 10,000 నుంచి 20,000 ఉంటుంది. విత్తనాలు దుక్కి మనకి 10,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. సేద్యాలు మనకి 10,000 వరకు ఉంటుంది. పిచికారీ మందులు ఒక 35,000 నుంచి 45,000, 50,000 వరకు ఉంటుంది. కలుపు కూలీలు ఒక 10,000 నుంచి 15,000, ఎరువులు ఒక 20,000 నుంచి 30,000, నీటి తడులు, కోత కూలీల ఖర్చు కలిపి దాదాపు ఒక 70,000 నుంచి 80,000 అవుతుంది. సో ఓవరాల్గా రైతుకైతే 2 లక్షల చిల్లరే రైతుకి ఖర్చు అవుతుంది. దీనివలన దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు ధరలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం వలన రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ మనకి దిగుబడుల ధరలు ఒకసారి మనం గతానికి ఇప్పుడు పోల్చుకుంటే, గత సంవత్సరం 10 నుంచి 15 క్వింటాలు కొన్ని ప్రాంతాల్లో, ప్రస్తుతం అయితే 5 నుంచి 15 మాత్రమే. కింటాకు వచ్చేసి రేటు గత సంవత్సరం 16 నుంచి 24,000, ఇప్పుడు ప్రస్తుతం అయితే 10 నుంచి 14, 16,000 మాత్రమే ఉంది అని రాయడం జరిగింది. సో రైతులను ఆదుకోవాలి, రైతన్నకు చేదోడు వాదోడు నిలబడాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ రాస్తున్నటువంటి కథనం ఇది. దీనిని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.